Welcome to MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లని పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును. మీరు ఇంటి దగ్గర కూర్చొని వాట్సాప్ ద్వారా మా సర్వీస్లను పొందవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ 8919907388. రీసెంట్గా ఫామ్ 10C ఫైనల్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ విత్డ్రా చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఈ కారణం చేత రిజెక్ట్ అయింది. రిజెక్షన్ రీజన్ వచ్చేసి సబ్మిట్ 19 and 10C ఆఫ్టర్ రిసీవింగ్ ట్రాన్స్ఫర్ ఇన్. దీని యొక్క అర్థం ఏంటంటే కనుక మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ చేసి ఉన్నారో ఓల్డ్ పిఎఫ్ అమౌంట్, ఓల్డ్ కంపెనీలో ఉన్నటువంటి పిఎఫ్ అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి, న్యూ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ యొక్క ట్రాన్స్ఫర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయిన తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోండి. సబ్మిట్ ఫామ్ 19 and 10C ఆఫ్టర్ రిసీవింగ్ ట్రాన్స్ఫర్ ఇన్. ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిన తర్వాత, ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత మీరు ఫామ్ 19, 10C అనేది అప్లై చేసుకోండి అని దీని యొక్క అర్థం. రీసెంట్గా మనం ఏదైనా ఓల్డ్ కంపెనీ నుంచి న్యూ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ యొక్క ట్రాన్స్ఫర్ అనేది రిఫ్లెక్ట్ కానికి కొద్దిగా టైం పడుతుంది. కనీసము 1 month 2 months వరకన్నా వెయిట్ చేయాలి. 1 month 2 months వెయిట్ చేసిన తర్వాత మీరు ఫైనల్ సెటిల్మెంట్ ఫామ్ 19 and 10C అప్లై చేస్తే తప్పకుండా ఈ పర్టికులర్ రీజన్ లేకోకుండా క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. నెక్స్ట్ టైం క్లెయిమ్ పెడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఓల్డ్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ట్రాన్స్ఫర్ అమౌంట్ పూర్తిగా వచ్చిన తర్వాత, సర్వీస్ అనేది పూర్తిగా యాడ్ అయిన తర్వాత కొన్నాళ్ళు వెయిట్ చేసి ఆ తర్వాత క్లెయిమ్ అనేది, ఆ తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ అనేది చేసుకోండి. ఈ పర్టికులర్ రీజన్ లేకోకుండా క్లెయిమ్ అనేది తప్పకుండా సెటిల్ అవుతుంది. మీకు పిఎఫ్కు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు సింపుల్గా మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క ఫోన్ నెంబర్ 8919907388.